పల్లవి అయ్యో పల్లవి పల్లవి ఉండమ్మా, నువ్వేనా చెప్పొచ్చు కదా వద్దని. లేదండి, తనని వెళ్ళనివ్వండి. తన పట్టుదలే పల్లవిని ముందుకు నడిపిస్తుంది, తనని గెలిపిస్తుంది. నువ్వు వెళ్ళు పల్లవి. థ్యాంక్స్ అమ్మా. యాండి, పల్లవితో నేను కూడా వెళ్ళొస్తాను. పల్లవి, నేను కూడా నీతో వస్తాను. పద రా. పల్లవి, పర్వాలేదమ్మా, నేను తట్టుకుంటాను. అక్షిత, పల్లవి వచ్చింది చూడు. పల్లవి వచ్చింది. సరే, ఇప్పుడే వస్తాను. అదేంటి పల్లవి రాదని చెప్పావు? నేను చెప్పాను కదా, తను ఖచ్చితంగా వస్తుందని. పల్లవి, నీ కాలికి దెబ్బ తగిలిందని, నువ్వు కాంపిటీషన్కి రావని ఇందాక అక్షిత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవును రాము, పాపం పల్లవి కాలికి బాగా దెబ్బ తగిలింది. మరి కాలు బాగాలేకపోతే డాన్స్ ఎలా చేస్తావు? ఎలాగైనా చేయాలి రాము. మా అమ్మగారు ఈ కాంపిటీషన్లో గెలవాలని తన టైం అంతా వెచ్చించి నాకు డాన్స్ నేర్పించింది. డాన్స్ చేయగలను లేనునని నా మీద నాకే డౌట్ ఉన్నప్పుడు నేను చేయగలను అని ధైర్యాన్ని నింపింది. నా కోసం కాదు,
అమ్మ పడిన కష్టం కోసమైనా నేను ఈ కాంపిటీషన్లో గెలిచి చూపిస్తాను. సరే పల్లవి రా. ఏంటి ఒక పక్క కొంటుతున్నావు, డాన్స్ చేసేద్దామని వచ్చావా? ఏంటి గుండమ్మా నువ్వు? తనంటే చిన్నపిల్ల తెలియకపోవచ్చు, కానీ నువ్వు చెప్పాలి కదా. వెంట పెట్టుకుని తీసుకొచ్చావేంటి? అసలే తను ఇలా ఉంటుంది. డాన్స్ చేసి దెబ్బ తగిలిన కాలు కాస్త విరగ్గొట్టుకుంటే చేతికి కర్ర తెచ్చుకుంటుంది. అక్షిత, నేనేమి తనని ఎగతాళి చెయ్యట్లేదు, తన మంచి కోసమే చెప్తున్నా. హా, అసలే అంతంత మాత్రంగా ఉంటుంది. కాలు కూడా లేకపోతే ఎవరు చేసుకుంటారో. ఎవరికేం జరగాలో, ఎవరికి ఎవరితో రాసి పెట్టుంటుందో ఆ పైవాడు డిసైడ్ చేసి పెట్టేస్తాడు వైష్ణవి. నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అమ్మా, ఇదంతా వీళ్ళు నిజంగా నా మీద ప్రేమతో చెప్తున్నారంటావా? లేకపోతే ఈ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేస్తే అక్షిత ఓడిపోతుందన్న భయంతో చెప్తున్నట్టు లేదు. అవును, ఏంటే అవును? ఈ కాంపిటీషన్లో గెలిచేది అక్షితనే. చూస్తూ ఉండు. మరి అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇన్ని నీతులు ఎందుకు చెప్తున్నారు? హాయ్. హాయ్. వెళ్దామా? హే, సంగీత్ మాస్టర్ వచ్చారు. చరణ్, పద. పల్లవి, పల్లవి ఏమైంది? ఏమైంది? పల్లవి, ఏమైంది పల్లవి? పల్లవి, ఎవరో కాలు మీద తొక్కారమ్మా. అయ్యో, ఆ మాస్టర్ వచ్చాడన్న అడావుడిలో ఎవరికాలో తగులుంటుంది. ఇంకెవరు? ఇది ఖచ్చితంగా అక్షితాన్ని చేసుంటుంది. సరే సరే, అలా కూర్చుంది కానీ హాయ్ సార్. హాయ్ Hello, సార్. sir. హాయ్ మ్యామ్. హలో. హాయ్ మ్యామ్. హాయ్. హాయ్ మేడం. హలో. హాయ్ 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 హాయ్.
హాయ్ 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 మ్యామ్. నమస్తే. హాయ్ హాయ్ హలో సార్. హలో హాయ్ హలో సార్. నమస్తే. నమస్తే. హాయ్ మేడం. హాయ్. హలో నమస్తే. ఓకే. నమస్తే అండి. నమస్తే. హాయ్ మేడం. హాయ్. హాయ్ సార్. నమస్కారం సార్. హార్టీ వెల్కమ్ టు అవర్ కాలేజ్. మా కాలేజీ తరపున Thank మీకు you, sir. స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్ సార్. అవును పల్లవి, ఇంత నొప్పితో నువ్వు డాన్స్ చేయలేవు. వద్దు. అలా అనకు. ఎంత నొప్పైనా నేను భరిస్తాను. అందరూ నన్ను బండదాన్ని బండదాన్ని అని కామెంట్ చేస్తూ ఉంటారు కదా. ఆ బండతనమే మొండితనమే నన్ను నిలబెడుతుంది. చూస్తూ ఉండండి. పల్లవి ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడే వస్తాను. పల్లవి, ఈ ఐస్ ప్యాడ్ పెడతాను, అమ్మా. కొంచెం ఓర్చుకో అమ్మా. ఇందాకటి వరకు కుంటుతూనే నడిచింది. కరెక్ట్గా తన్నాను. ఇక అది లేచి నిలబడ్డమే కష్టం. ఇంకా పార్టిసిపేట్ ఏం చేస్తుంది? పద మమ్మీ.
సభకు నమస్కారం. మన విక్టరీ విద్యా సంస్థ నిర్వహించబోతున్న ఈ డ్యాన్స్ కాంపిటీషన్కి మన ఆహ్వానాన్ని మన్నించి జడ్జిగా విచ్చేసిన మాస్టర్ సందీప్ గారికి, వారి మిస్సెస్ అయిన శ్రీమతి జ్యోతి గారికి, మన కాలేజీ యాజమాన్యం తరపున మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్, మా విద్యార్థులను ఉద్దేశించి 4 మాటలు ఏమైనా మాట్లాడండి. తప్పకుండా సార్. సభకు నమస్కారం. విక్టరీ విద్యా సంస్థ నిర్వహిస్తున్న ఈ డ్యాన్స్ కాంపిటీషన్కి మమ్మల్ని జడ్జెస్గా ఆహ్వానించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ అంటూ ఉంటారు, ప్రతి మనిషికి కూడా వ్యక్తిత్వ వికాసం కావాలి అని. అది మనోవికాసం ద్వారా వస్తుందని మేము కూడా నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని గుర్తించాలి అంటారు. కానీ మనలో ఉన్న టాలెంట్ ఏంటో మనకెలా తెలుస్తుంది? ఈ క్వశ్చన్ మన అందరిలోనూ ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? సంగీతం, సాహిత్యం, నాట్యం ఇవన్నీ దైవదత్తమైన కళలు. ఐ మీన్ గాడ్ గిఫ్ట్. మనం ఏదైనా సాంగ్ వినేటప్పుడు అది ఏ లాంగ్వేజ్ అయినా సరే, మనకు అర్థమైనా కాకపోయినా మనకు తెలియకుండా కాళ్ళు చేతులు అడుగు చేస్తూ ఉంటాం. ఆ సంగీతానికి, సాహిత్యానికి మన మనసు ఆనందపడుతోందని తన స్పందన ద్వారా తెలియజేస్తుంది. సో మనలో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటనేది ఆ స్పందన బట్టి మనకి తెలిసిపోతుంది. మన ఇన్నర్లో ఉన్న టాలెంట్ ఏంటో మన మనసే నిర్ణయిస్తుంది. స్పందించే గుణం ఉంటేనే సాధించే లక్ష్యం ఏర్పడుతుంది. సాధనే మీ లక్ష్యాన్ని చేరుస్తుంది. నేను ఇలా మాట్లాడుకుంటూ పోతే నేనేదో క్లాస్ తీసుకుంటున్నట్టుంటుంది. ఇక నేను క్లాస్ తీసుకోదలుచుకోలేదు. డియర్ స్టూడెంట్స్, ఫైనల్గా ఒక్క మాట. పుడతాం, చదువుతాం, ఎదుగుతాం, పోతాం. మిలియనీర్ అయినా బిలియనీర్ అయినా ఇలానే ఉంటుంది. కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా బతుకుండేది ఒక్క కళాకారుడు మాత్రమే. ఓకే, డాన్స్ కాంపిటీషన్స్ ఇప్పుడు మొదలు పెడదాం. పదండి సార్. థ్యాంక్ యూ సార్. పదండి. Friends, let's begin the dance competition. First round. First contestant is Sunita.